సృజనకు పదును పెట్టాలే కానీ అద్భుతమైన ఆవిష్కరణలకు కొదవ ఉండదు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడికి తగ్గట్లుగా చిట్టి బుర్రలు గట్టి ఆలోచనలే చేశాయి. తమ సృజనాత్మకతతో సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్టులను రూపొందించి అందరినీ అబ్బురపరిచాయి. తమ ఆలోచనలను ప్రయోగాలుగా మలిచి శాస్త్రవేత్తలకు తామేమీ తీసిపోమని ఏలూరు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు నిరూపించుకున్నారు. బాలల సృజనాత్మకతకు ఏలూరులోని సుబ్బమ్మదేవి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన వేదికైంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని సమాజానికి ఉపయోగపడే ఆరోగ్యం, పరిశుభ్రత, యాప్ల రూపకల్పన, వాతావరణ మార్పులు, గణిత నమూనాలు వంటి పలు అంశాలపై ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించారు. చిన్నారులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు ఆలోచింపచేయటమే కాకుండా ఆకట్టుకున్నాయి. బస్సు, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను సురక్షితంగా బయటపడేలా విద్యార్థినులు చేసిన ప్రాజెక్టులు వైజ్ఞానిక ప్రదర్శనలో అందరినీ అబ్బురపరిచాయి. ఏలూరు గ్రామీణం చాటపరు విద్యార్థులు గాయత్రి, శరణ్య బస్సులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా బస్సు పైకప్పు, కిటికీ అద్దాలు తెరుచుకునేలా కొత్త ప్రాజెక్టును రూపొందించారు. విమాన ప్రమాద సమయంలో ప్రయాణికులు ప్రత్యేక క్యాప్సూల్ ద్వారా కిందకి వచ్చేలా మరో విద్యార్థి చేసిన ప్రాజెక్టు ఆకట్టుకుంది. బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి స్మోక్ అనేది బాగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇది ఇన్నోవేటివ్ వర్కింగ్ మోడల్ సార్. ఒకటి స్మోక్ సెన్సర్, ఇంకొకటి హీట్ సెన్సర్ సార్. లోపల బస్ టెంపరేచర్ 51 డిగ్రీ సెల్సియస్ దాటిన తర్వాత హీట్ సెన్సర్ అనేది ఆ హీట్ ని ఐడెంటిఫై చేసి రిలేస్ ద్వారా సిగ్నల్స్ ని గేర్ మోటార్ కి పంపించుద్ది సార్. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రూఫ్ అండ్ ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి సార్. ఇలా చేయడం వల్ల మనం లోపల ప్యాసింజర్స్ ప్రాణాలు కాపాడొచ్చు సార్. విమానంలో ఇంజన్ ఫెయిల్ అయిన ప్యాసింజర్స్ ని కాపాడడం కోసం కొన్ని ఎక్స్ట్రా పారాషూట్స్ పెట్టాము. ఎక్కువ ఎటువైపు అయితే గాలి వీస్తుందో అటువైపు పారాషూట్స్ ద్వారా వాటర్ లో ల్యాండ్ అవుతుంది. అక్కడ నుంచి ప్యాసింజర్స్ ల్యాండ్ మేక్ వచ్చేస్తారు కాబట్టి ప్యాసింజర్స్ సేవ్ అవుతారు. ప్రస్తుతం చిన్నపిల్లలు టీవీ, సెల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా నిర్ణీత దూరం కంటే తక్కువ దూరం నుంచి టీవీ, ఫోన్ చూస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యేలా ఓ విద్యార్థి చేసిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యత, రుచిపై ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందేలా రూపొందించిన MDM యాప్ ఆకట్టుకుంది. దీనివల్ల పిల్లలు ముందు టీవీ ముందు కూర్చోరు. ఇంకా మినిమం డిస్టెన్స్ అబోవ్ కూర్చుంటేనే టీవీ ఆన్ అయ్యింది. మినిమం డిస్టెన్స్ ఫోన్ కూడా తయారు చేశాను. ఐసేఫ్ అవుతుంది సార్ దీని ద్వారా. ఇంకా చాలా మంది టీవీ ఆన్ చేసి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఎవరు చూడపోతే టీవీ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది సార్. కరెంట్ కూడా మనం సేవ్ చేయవచ్చు సార్ దీని ద్వారా. నా ప్రాజెక్ట్ వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్. ఇది పెద్ద పెద్ద వెహికల్స్ లో దీన్ని యూజ్ చేస్తారు. పాత వెహికల్స్ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది మేము చేసాము. ఎవరైనా దీన్ని ఈజీగా నడపగలుగుతారు సార్. ఈ యాప్ వల్ల యూజ్ ఏంటంటే మిడ్ డే మీల్ ఎలా ఉంటుందో హెచ్ఎన్సర్ డైరెక్ట్ గా అప్డేట్ వెళ్ళుద్ది. ఇవాళ రైస్ ఓవరాల్ గా బాగాలేదు, ఎందుకు బాగాలేదని రీజన్ ఇస్తారు సార్. ఆ రీజన్ అది డైరెక్ట్ గా హెచ్ఎన్సర్ ఫీడ్బ్యాక్ లోకి వెళ్ళదు సార్. దాంట్లో హెచ్ఎన్సర్ ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకోవాలో అది ఉంటుంది సార్. చిట్టి బుర్రల నుంచి వచ్చిన గట్టి ప్రాజెక్టులు సందర్శకులతో పాటు న్యాయమూర్తుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి.